హాయ్ అండి. నా హాయ్. గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్తున్నమాట. అందులో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు హ్మ్, రోజు పొద్దున్నే మార్నింగ్ అడవికి వేటకెళ్తాడు. అలా రోజు వెళ్తుండగా ఒకరోజు రోజు మార్నింగ్ అలాగే వెళ్తుంటే ఒక ముసలి వ్యక్తి ఎదురుపడ్డాడు. ఆ ముసలి వ్యక్తిని చూసి ఆ ముసలి వ్యక్తిని చూసి కోపం మామూలుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత రాజుకి ఆ రోజు వేటాడినా కూడా ఒక్క జంతువు దొరకలేదు. అతనికి ఆ ముసలి వ్యక్తి గుర్తుకొచ్చాడు. ఆహా! ఈరోజు అతని రూపం చూడటం వల్ల, ఉదయం లేవగానే అతని మొహం చూడటం వల్ల నాకు ఈరోజు ఏమీ దొరకలేదు అని అనుకున్నాడు ఈ ఈ రాజు. సరే ఇక వచ్చేసాడు. తర్వాత వచ్చిన తర్వాత సైనికులను పిలిపించి, భటులని పిలిపించి ఆజ్ఞాపించాడు. ఆ వృద్ధుడిని పిలుచుకురండి అని సైనికులకి ఆజ్ఞాపిస్తే, ఆ సైనికులు వెళ్ళారు. వృద్ధుడిని తీసుకొచ్చారన్నమాట. సభలో ప్రవేశపెట్టాడు. ఈరోజు నిన్ను చూడటం వల్లే నాకు ఈరోజు వేటకి వెళ్తే ఒక్క జంతువు కూడా నాకు తగలలేదు. కాబట్టి ఈరోజు నష్టం వాటిల్లింది. ఈరోజు నేను అనుకున్న పని జరగలేదు. నీ మొహం చూడటం వల్లే నిన్ను శిక్షిస్తున్నానంటాడు. సరే ఇక ఆ వృద్ధుడు అంటాడు, ఏంటి రాజా, నన్ను శిక్షించే ముందర ఆలోచించండి. ఈరోజు నన్ను శిక్షిస్తానంటున్నావు కదా, ఈరోజు నన్ను చూడటం వల్ల నీకు మంచి జరిగిందంటాడు. ఏందది అని అంటాడు. బాగా గుర్తు తెచ్చుకోండి. ఈరోజు మీరు మంచి పని చేశారు. జీవహింస మహాపాపం. ఈరోజు మీరు రోజు పాపం చేస్తున్నారు. ఈరోజు మీరు పాపం చేయలేదు. కాబట్టి ఈరోజు మీరు పుణ్య మార్గాన్ని అవలంబించారు. మీకు ఎన్నో జన్మల పుణ్యం లభించింది. నా వల్ల మీకు పుణ్యం లభించింది కానీ నష్టం వాటిల్లలేదంటాడు. తర్వాత సరే రాజు బాగా ఆలోచించి ఇతను చెప్పింది కరెక్టేనని పశ్చాత్తాపడతాడు. సరే పశ్చాత్తాపడి ఆ వృద్ధుడిని క్షమించి వదిలిపెడతాడు. ఆ వృద్ధుడికి తగినంత బహుమానం ఇచ్చి పంపిస్తాడనమాట. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో కథలు మీ పిల్లలకి చెప్తాను. థ్యాంక్ యూ.